జై శ్రీరామ్. హాయ్ గైస్, ఈరోజు మనం శ్రీరామనామ క్షేత్రంకి వచ్చామండి. ఆరగ్రహారంలో ఉంది. 1937 నుండి అనుక్షణం అఖండ శ్రీరామనామ సంకీర్తన జరుగుతున్న అద్భుతమైన దివ్యక్షేత్రం అండి. శ్రీరామనామ క్షేత్ర స్థాపక చరిత్ర తెలుసుకోవాలంటే శ్రీమతి బెల్లంకొండ వెంకట లీలా సుందరి గారు రచించారండి. చరిత్ర మొత్తం అందులో ఉంటుంది. శ్రీరామనామ క్షేత్రము 7 ఎకరాల స్థలంలో సుందరమైన దేవాలయములతో, చక్కని తోటలతో, భవనములతో సర్వాంగ సుందరంగా నిర్మాణం అయింది. క్షేత్రమునందు శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారి దేవాలయం, క్రతుస్తంభం, శ్రీరామకోటి స్తూపము, రామాయణ విగ్రహాలతో శోభిల్లు శ్రవణ సదనము, గీతా మందిరం, యాగశాల, గ్రంథాలయం, ధ్యాన కుటీరములు, శ్రీరామ తీర్థమను పుష్కరిణి, శివరూపమను పెద్ద బావి, ప్రార్థనా మందిరము, అతిథి గృహము, ఆఫీసు, గ్రంథ విక్రయశాల, భగవత సేవా మందిరము, అద్దాల మండపము, సంకీర్తనలు, నివాస గృహాలు, ఆంధ్రప్రదేశ్లోని పెద్దదైన ఉపన్యాస సదనం, 32 గదులతో 2 పెద్ద భోజనశాలతో, కళ్యాణ సదనము మొదలైన కట్టడాలతో క్షేత్రము అత్యంత రమణీయంగా తీర్చబడింది. రామాయణ విగ్రహాలతో శోభిల్లు శ్రవణ సదనం చూడండి. పరమశివుడు పార్వతీదేవికి రామాయణోపదేశం చేయుట, పుత్రకామయాగం, శ్రీరామ జననం, రామలక్ష్మణుని తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుని కోరుట, తాటక సంహారం, అహల్య శాప విమోచనము, శివధనుర్భంగము, సీతా కళ్యాణం, పరశురామ గర్వభంగం, సీతారాములను గంగను దాటించుట, భరతునికి శ్రీరాముడు పాదుకులనిచ్చుట, మారీచవధ, సీతాపహరణము, శబరి శ్రీరామునకు ఎంగిలి పండ్లు నిచ్చుట, హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకోవడం, వాలి సుగ్రీవుల యుద్ధము, హనుమంతుడు సముద్రమును దాటుట, ముద్రికనివ్వడం, లంకా దహనం, శ్రీరామునకు చూడమని ఇచ్చుట, వారధి కట్టడం, విభీషణ శరణాగతి, కుంభకర్ణ యుద్ధం, ఇంద్రజిత్ యుద్ధం, రావణ యుద్ధము, సీత అగ్ని ప్రవేశం, పుష్పక విమానంపై అయోధ్యకు వెళ్ళుట, శ్రీరామ పట్టాభిషేకం, ఇలాంటివన్నీ కూడా మనం ఏ గుడిలోనూ చూడలేమండి. రాముల వారికి ఆపోజిట్ లోనే ఆంజనేయ స్వామి సన్నిధి ఉంటుందండి. 108 నామాలు రాయడానికి అక్కడే గుడిలోనే కార్డ్స్, పెన్స్, ఇట్లా ప్లాంక్ అన్నీ ఉంటాయి. మీరు కూడా రాయొచ్చు. మీరు ఈసారి దర్శనానికి వచ్చినప్పుడు రాయండి. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు హాలిడేస్ ఇస్తారు కదా, అవి వచ్చినప్పుడు రామనామ క్షేత్రం వెళ్ళి రాసేవాళ్ళం అండి. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ఎవరు ఎక్కువ రాస్తారు అన్నట్లుగా. ఇది అమృతోత్సవ మందిరం. అందులో శ్రీకృష్ణుల వారు ఉంటారండి. ఆరాధనోత్సవాలు జరుగుతున్నప్పుడు మీరు కూడా ఫ్యామిలీతో తప్పకుండా రండి.